శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. అక్టోబర్ 5 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దసరా శరన్నవరాత్రుల్లో 3వ రోజు ఆశ్వేజ శుక్ల తదియ తిథి ఉంది. స్వాతి నక్షత్రం రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు ఉంది. శనివారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీ యాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవచ్చు. స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలకు అనుకూలము. చెవులు గుట్టించడం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవటానికి, కొత్త విద్యలు ప్రారంభించడానికి స్వాతి నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి, కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వాహనాలు అంటే బండి కానీ కారు కానీ కొత్తగా కొన్నవి మొదటిసారి ఉపయోగించడానికి స్వాతి నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. వైద్యపరమైనటువంటి విషయాలు తెలుసుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం చాలా మంచిది. అలాగే వైద్యులను కలుసుకొని వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి, ఔషధ సేవలకు కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గృహారంభము, గృహప్రవేశము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది. కొత్తగా వ్యాపారాలు ఏవైనా ప్రారంభించడానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొద్దిపాటి చిక్కులు చికాకులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం మంచిది. సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా స్థిరత్వం పెరుగుతుంది. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఒక స్థిరత్వాన్ని పొందగలుగుతారు. పనిచేసే చోట అధికారుల ఒత్తిడి తగ్గిపోతుంది. మీ పై అధికారులు మీకు అనుకూలంగా మారి పనిలో సహాయం చేయడానికి వృషభ రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోవాలి. అవసరానికి ప్రయాణం చేయాలి. ధన వ్యయం కూడా కనిపిస్తుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మిథున రాశి వాళ్ళు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల మానసికంగా ప్రశాంతత పొందుతూ ఉంటారు. మానసిక ఉల్లాసము, ఉత్సాహము, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో అధికారుల మన్నన పొందేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యారంగంలో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి విద్యార్థులకు అద్భుతమైన బలం ఉంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి కన్యారాశి వాళ్ళకి బలం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కనిపిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు తగ్గిపోతాయి. ధనపరంగా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రతి పనిలో ఉల్లాసము, ఉత్సాహము ఉంటాయి.
అలాగే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి చిక్కులు చికాకులు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ కొద్దిపాటి అసహనం అనేటటువంటిది ఎదురవుతూ ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అటువంటప్పుడు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే వ్యతిరేకతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఎదుటి వాళ్ళతో అకారణంగా గొడవలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో వ్యవహరించేటప్పుడు గొడవలు కాకుండా తగినంత జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే చోర భయం కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిపాటి విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందడుగు వేస్తూ విఘ్ననాయకుడైన గణపతిని స్మరించుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ ముందడుగు వేయటం ద్వారా విఘ్నాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి అంతిమంగా కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిపాటి చిక్కులు చికాకులు కనిపిస్తాయి. అటువంటప్పుడు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. ధనపరమైన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అవసరము. కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. అదేవిధంగా కుటుంబ సౌఖ్యము మానసిక ఉల్లాసం అనేటటువంటివి ఆలస్యంగా అయినా లభిస్తాయి. దానివల్ల మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి బంధువులతో అకారణంగా విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి. మిత్రులతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా సమయస్ఫూర్తితో మాట్లాడండి. స్నేహపూర్వకంగా మాట్లాడండి. చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అప్పుడు బంధుమిత్రులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటి నుంచి బయటపడవచ్చు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 3వ రోజు జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి అన్నపూర్ణాదేవికి సంబంధించిన పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి ఈ మంత్రం చదువుకొని వెళితే అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము స్టీలు సామాన్లు మినుముల వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. ఇటుక కలప వ్యాపారాలు యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. అలాగే పాత ఇనుము వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. భూములకు సంబంధించిన వ్యవహారాలు భూములు కొనటం అమ్మటం వీటికి సంబంధించి చర్చలు చేయడానికి కూడా శనిహోర మంచిది. శనిహోరలో ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి చాలా బలం ఉంటుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి శ్రామికులకు మీ ధనంతో కాఫీ టీ ఇప్పించడం ద్వారా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి శనిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు ఈ మంత్రజపం చేయటం ద్వారా అలంకారాన్ని బట్టి మంత్రాలు జపించుకోవటం ద్వారా సంపూర్ణంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడాలని అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.